ప్రజాగాయకుడు గద్దర్పై దాడి జరిగి 20 ఏళ్లైనా నిందితుడిని పట్టుకోలేదన్నారు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి. గద్దర్పై జరిగిన దాడికి నిరసనగా ఈ నెల 6న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పాటపై తూట అనే సభ నిర్వహిస్తామన్నారు. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే సభకు సంబంధించిన పోస్టర్ను సోమాజిగూడలో రిలీజ్ చేశారు. కార్యక్రమంలో గద్దర్ కొడుకు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. అనేక ఉద్యమాలు అణిచివేయబడుతున్నాయి, అనేక పౌర హక్కులు అణిచివేయబడుతున్నాయి. అనేక మంది ఎవరైతే పాలకులకు వ్యతిరేకంగా ఈ రోజు కూడా పోరాడుతున్నారో వాళ్ళని అనేక రూపాన అణిచివేస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా ఆ భావస్ఫూర్తిని ప్రజలలో అలాగే కొనసాగింపు చేయడానికి ప్రతి సంవత్సరం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను చేపడతాం. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాలకులు అంటే ఎవరైతే అధికారంలో ఉన్నోళ్ళో వాళ్ళే పాలకులు. వాళ్ళు ఒక్కరైనా అంటే ప్రజల అణిచివేతకు గురవుతున్న అన్ని విధాలుగా వాళ్ళని ఏదో రూపాన అణిచివేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా సంఘీభావంగా నిలుస్తూ వాళ్ళకు ఒక స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపుతూ ఈ ప్రోగ్రాంని మేము కొనసాగిస్తాం. ప్రతి ఏటా గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఖచ్చితంగా నిర్వహిస్తాం. హైదరాబాద్లో, మిగతా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మేము ఇంకా విస్తరిస్తాము. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఈరోజు మీరు గమనించుకోవాల్సింది 6th ఏప్రిల్న నాన్న ప్రతి సంవత్సరం చేసే ప్రోగ్రాంని మేము కంటిన్యూ చేస్తున్నాం. జనం మధ్యన ఉన్నాడు, కార్మికుల మధ్యన ఉన్నాడు, ప్రభుత్వాలు నిరసించినాడు. లిబరలైజేషన్ తప్పు, ప్రైవేటైజేషన్ తప్పు, గ్లోబలైజేషన్ తప్పు. దీనివల్ల కార్మికులకు ఉద్యోగాలు రావు. ఆదివాసులు ఎక్కడ ఆందోళన జరిగినా పోయినాడు, ప్రతి చోటుకు పోయినాడు. గోండుల దగ్గర పోయినాడు, కులాముల దగ్గర పోయినాడు, దిల్లుల దగ్గరికి, సంతాళ్ళ దగ్గరికి, అదేవిధంగా చెంచుల దగ్గరికి. ఎక్కడ కష్టపడుతుంటే అక్కడ పోయినాడు. శ్రమజీవుల గొంతు ఆయన. నోరు లేని వాళ్ళ నోరు, ఆత్మ లేని వారి ఆత్మ, గుండె లేని వారి గుండె, మెదడు లేని వారి మెదడు, వెన్నుపూస లేని వారి వెన్నుపూస ఆయన. అందుకని ప్రజల గొంతు ఆయన. ప్రజల తరఫున నిల్చున్నాడు. పాట కూడా వాళ్ళ తరఫునే రాసినాడు, అందరి తరఫున రాసినాడు. చెంచుల తరఫున రాసినాడు, గోండుల తరఫున రాసినాడు, లంబాడోళ్ళ మీద కూడా రాసినాడు. ఎందుకు అమ్ముకుంటున్నావమ్మా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా లంబాడోళ్ళ చెల్లెమ్మ, నిన్నెవరేమన్నారమ్మా లంబాడోళ్ళ చెల్లెమ్మ, కట్టెలమ్ముకునే తాన కడుపును అమ్ముకుంటున్నావా లంబాడోళ్ళ చెల్లెమ్మ. అట్లంటే గోండులు చెంచులు కూడా ఏడిచినారు. అట్లాంటి జనాన్ని కదిలించేవి, జనం కష్టాలు, కన్నీళ్లను పాట రూపంలో చూపించినాడు. అందుకని ప్రభుత్వాలకు నచ్చలేదు, ఏ ప్రభుత్వమైనా సరే. అందుకని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా దర్యాప్తు పూర్తి చేయలేదు, ఎవరిని శిక్ష వేయలేదు, ప్రభుత్వమే చేసింది. అందుకనే మాకు అనిపిస్తుంది తెలంగాణ ఉద్యమంలో బెల్లెల్తని చంపిన, మారోజు వీరని చంపిన, ఆఖరికి ఆకుల భూమిని చంపిన, అవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలే. వాటి మీద విచారణ ఉండదు, దర్యాప్తు ఉండదు, నేరస్తులను పట్టుకోరు, శిక్ష లేరు. ఏది ఏమైనా మిత్రులారా, గద్దరు ఆయన తలుచుకోవాలి మనము. ఆయన పాట మీద ఆయనకు జరిగింది ఇతరులకు కూడా జరగవచ్చు. కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి. ఆర్టికల్ 19(1)A రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి జరగకుండా, మళ్ళీ దాడులు జరగకుండా ముందు ఉండాలంటే గద్దర్ని తలుచుకోవాలి. గద్దర్ లాంటి కళాకారుడు భూమి మీద పుట్టడు. తెలంగాణ, ఆంధ్రలో అయితే అసలే పుట్టడు. తెలుగు కళాకారుడు ఇప్పటికీ వంగపండు ప్రసాద్ పేరు చెప్పినప్పుడల్లా విశాఖపట్నంలో, మన్యంలో గద్దర్ బొమ్మ కూడా ఇద్దరు బొమ్మలు పెట్టి పాటలు పాడిస్తుంటారు.